హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రాజశేఖర్. ఈ వీడియోలో మనం 4th క్లాస్ ఇంగ్లీష్ యూనిట్ 2 మేజర్ ధ్యాన్ చంద్ అనే పాఠం గురించి నేర్చుకుందాం. సో ఇక్కడ చూడండి, వాట్ ఆర్ దేర్ ఇన్ ద పిక్చర్? సో సమ్ ప్లే ఐటమ్స్ ఆర్ దేర్. కొన్ని ఆడే వస్తువులు ఉన్నాయి. Okay, can you say the names of any 3 balls from the picture? So picture లో ఏవైనా 3 బంతుల పేర్లు చెప్పగలరా? వెరీ గుడ్. దిస్ ఈజ్ ఏ ఫుట్బాల్, దిస్ ఈజ్ ఏ వాలీబాల్, దిస్ ఈజ్ ఏ క్రికెట్ బాల్. వెరీ గుడ్. అండ్ దిస్ ఈజ్ ఏ టెన్నిస్ బాల్. ఓకే ఓకే, యు నో these are helmets. Okay, why are helmets used by cricket players? Why are helmets used by cricket players? They use helmets for protection from the ball. బంతి నుంచి రక్షణ కొరకు వాళ్ళు హెల్మెట్స్ ను ధరిస్తారు. ఓకే, వన్ మోర్ క్వశ్చన్. విచ్ గేమ్ డూ యూ లైక్ ద మోస్ట్? మీకు ఏ ఆట అంటే ఇష్టం? సంబడి లైక్స్ క్రికెట్, సంబడి లైక్స్ ఫుట్బాల్, సంబడి లైక్స్ వాలీబాల్, సంబడి లైక్స్ ఖోఖో, సంబడి లైక్స్ కబడ్డీ. సో దేర్ ఆర్ మెనీ గేమ్స్ టు ప్లే. అకార్డింగ్ టు అవర్ విష్ వీ కెన్ ప్లే. Okay, let us start our lesson. Okay, our lesson name is Major Dhyan Chand. Our lesson name is Major Dhyan Chand. So Major Dhyan Chand's photo has given here. Observe. Okay, Dhyan Chand's real name was Dhyan Singh. Dhyan Chand's real name was Dhyan Singh. ధ్యాన్ చంద్ యొక్క నిజమైన పేరు ధ్యాన్ సింగ్. హీ వాజ్ ఎ సోల్జర్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ. హీ వాజ్ ఎ సోల్జర్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ. అతను భారత సైన్యంలో ఒక సైనికుడిగా ఉండేవాడు. ఇక్కడ సోల్జర్ అంటే సైనికుడు, ఇండియన్ ఆర్మీ అంటే భారత సైన్యం. హీ కుడెంట్ ప్రాక్టీస్ హాకీ డ్యూరింగ్ ద డే. అతను పగటిపూట హాకీ ప్రాక్టీస్ చేయలేకపోయాడు. బికాజ్ ఎందుకంటే హీ యూజ్డ్ టు బి బిజీ ఆన్ హిజ్ డ్యూటీ యాజ్ ఎ సోల్జర్. హీ యూజ్డ్ టు బి బిజీ, అతను బిజీగా ఉండేవాడు. ఆన్ హిజ్ డ్యూటీ, తన డ్యూటీలు. యాజ్ ఏ సోల్జర్, సైనికుడిగా. సో కాబట్టి అతను పగటిపూట హాకీ ప్రాక్టీస్ చేయలేకపోయాడు. దట్ ఈజ్ వై, అందుకే హీ యూజ్డ్ టు ప్రాక్టీస్ అట్ నైట్ ఇన్ మూన్ లైట్. అందుకే హీ యూజ్డ్ టు ప్రాక్టీస్ అట్ నైట్, రాత్రి, ఇన్ మూన్ లైట్, చంద్రుని వెన్నెలలో అతను ప్రాక్టీస్ చేస్తుండేవాడు. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ హిజ్ కోచ్ ఫాండ్లీ బిగాన్ టు కాల్ హిమ్ ధ్యాన్ చంద్. సో అతని కోచ్ అతన్ని ఇష్టంగా ధ్యాన్ చంద్ని పిలిచేవాడని నమ్ముతారు. చాంద్ మీనింగ్ మూన్. చాంద్ అంటే అర్థం చందమామ. ద నేమ్ స్టేడ్ విత్ హిమ్. ఆ పేరు అలాగే అతనితోనే ఉండిపోయిందనమాట. సో ఎవరు కూడా ధ్యాన్ సింగ్ అని పిలవరు, ధ్యాన్ చంద్ అనే మనం ఇప్పుడు పిలుస్తూ ఉన్నాం. సాటర్డే 15 ఆగస్ట్ 1936, 1936 ఆగస్టు 15 శనివారం. ఇట్ వాజ్ ద డే ఆఫ్ ద హాకీ ఫైనల్స్ డ్యూరింగ్ ద ఒలింపిక్ ఈవెంట్స్ హెల్డ్ ఇన్ బెర్లిన్, జర్మనీ. సో ఇట్ వాజ్ ద డే ఆఫ్ ద హాకీ ఫైనల్స్. హాకీ ఫైనల్స్ జరిగే రోజు అది. ఒలింపిక్ ఈవెంట్స్ హెల్డ్ ఇన్ బెర్లిన్,
జర్మన్ దేశంలో బెర్లిన్ నగరంలో ఒలింపిక్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట. జర్మనీ హ్యాడ్ డిపీటెడ్ సెవరల్ టీమ్స్. జర్మనీ టీం అనేది చాలా టీమ్స్ను ఓడించింది. టు ఎంటర్ ద ఫైనల్స్లోకి అడుగు పెట్టడానికి. అగైనెస్ట్ ద ఇండియన్ టీంతో పోటీ పడడానికి. దే వర్ ద హోస్ట్ ఆఫ్ ద ఒలింపిక్స్. సో వాళ్ళు ఒలింపిక్స్లో మనకు ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళు నిర్వహించిండేది. 1936లో మనకు జరిగేటువంటి ఒలింపిక్స్లో మనకు ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు ఎవరు? జర్మనీ వాళ్ళు. దే వర్ షూర్ ఆఫ్ దర్ విక్టరీ. వాళ్ళందరూ కూడా వాళ్ళ విజయంపై నమ్మకంగా ఉన్నారు. ఆల్ ద డే బిఫోర్, ఒక రోజు ముందంతా, ఇట్ హ్యాడ్ రైన్డ్ హెవీలీ, భారీగా వర్షం కురిసింది. ద ఎంటైర్ ఫీల్డ్ హ్యాడ్ బికమ్ వెట్, మొత్తం మైదానం అంతా కూడా తడిసిపోయింది. బట్ కానీ 15th August బీయింగ్ ద లాస్ట్ డే ఆఫ్ ద గేమ్స్, ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు పోస్ట్ పోన్ ద మ్యాచ్ ఎనీ ఫర్దర్. సో ఆగస్టు 15వ తేదీ అనేది ఒలింపిక్ గేమ్స్లో చివరి రోజు కావడం వల్ల పోస్ట్ పోన్ చేయడానికి ఎటువంటి పాసిబుల్ లేదనమాట. సో కాబట్టి మ్యాచ్ను కొనసాగించారు. అబౌట్ 40,000 పీపుల్ ఇన్క్లూడింగ్ మెన్ అండ్ ఉమెన్ హ్యాడ్ గ్యాదర్డ్ ఇన్ ద హాకీ స్టేడియం. సుమారు 40,000 మంది ప్రజలు, ఇన్క్లూడింగ్ మెన్ అండ్ ఉమెన్, పురుషులు స్త్రీలతో కలిపి హాకీ స్టేడియానికి వచ్చారు. ద మ్యాచ్ స్టార్టెడ్ ఎగ్జాక్ట్లీ అట్ 11 AM. సో మ్యాచ్ సరిగ్గా ఉదయం 11 గంటలకి ప్రారంభమైంది. నో టీమ్ కుడ్ స్కోర్ ఏ గోల్ డ్యూరింగ్ ద ఫస్ట్ హాఫ్ అన్ అవర్. సో మొదటి అరగంటలో ఏ టీము కూడా ఒక గోల్ కూడా చేయలేదు. డ్యూరింగ్ ద 32nd మినిట్, సో 32వ నిమిషంలో రూప్ సింగ్ స్కోర్డ్ ద ఫస్ట్ గోల్. రూప్ సింగ్ మొదటి గోల్ చేశాడు. హిట్టింగ్ ద బాల్ టువర్డ్స్ ద గోల్ పోస్ట్ ఫ్రమ్ ఏ డిఫికల్ట్ యాంగిల్. సో డిఫికల్ట్ యాంగిల్ నుండి గోల్ పోస్ట్ వైపుగా బాలును హిట్టింగ్ చేస్తూ, అంటే తంటూ ఒక గోల్ చేశాడు. ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద మ్యాచ్, సో సెకండ్ హాఫ్ ఆఫ్ ద మ్యాచ్లో ద ఇండియన్ టీమ్ స్కోర్డ్ 3 more గోల్స్. మరో 3 గోల్స్ మన ఇండియన్ టీమ్ చేసింది. ఇప్పుడు ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద మ్యాచ్లో 2 of them, వాటిలో 2 వర్ స్కోర్డ్ బై ద కెప్టెన్ ఆఫ్ ద ఇండియన్ టీమ్ ధ్యాన్ చంద్. వాటిలో 2 గోల్స్ మన హాకీ ఇండియన్ కెప్టెన్ ధ్యాన్ చంద్ చేసినవే. ద జర్మన్స్ ఆల్సో స్కోర్డ్ ఏ గోల్. జర్మన్ వాళ్ళు కూడా ఒక గోల్ చేశారు. ధ్యాన్ చంద్ స్పైక్డ్ షూస్ వర్ మేకింగ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు రన్ ఫాస్ట్ ఆన్ ద వెట్ గ్రౌండ్. ధ్యాన్ చంద్ స్పైక్డ్ షూస్ అంటే స్పోర్ట్స్ వాళ్లకు షూస్ కింద స్పైక్స్, అంటే స్పైక్స్ ముళ్ళ మాదిరిగా స్పైక్స్ ఉంటాయి. షూస్ హ్యావ్ స్పైక్స్ ఫర్ గ్రిప్, అంటే గ్రిప్ కొరకు షూస్ కింద మనకు ముళ్ళ మాదిరిగా ఉంటాయి. ఫర్ మేకింగ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ హిమ్, అతనికి అది కష్టం అనిపించింది ఆ స్పైక్డ్ షూస్ అనమాట. టు రన్ ఫాస్ట్, వేగంగా పరిగెత్తడానికి. ఆన్ ద వెట్ గ్రౌండ్, సో తడి మైదానంలో. సో కాబట్టి ఏం చేశాడంటే, హీ రిమూవ్డ్ ద షూస్ అండ్ సాక్స్ అండ్ బిగాన్ టు బేర్ ఫుట్ అంటే వితౌట్ వేరింగ్ షూస్ అండ్ సాక్స్. టు ఫీట్ అంటే పాదాలకు ఎటువంటి షూసు సాక్సు లేకుండా, అంటే ఉత్తకాళ్లతో గేమ్ ఆడాడు. ద ఇండియన్ టీమ్ స్కోర్డ్ 3 more గోల్స్. మన భారత టీము మరో 3 గోళ్లు చేసింది. ద జర్మన్ గోల్ కీపర్
పౌన్స్డ్ ఆన్ ధ్యాన్ చంద్ అండ్ హర్ట్ హిమ్. సో జర్మన్ గోల్ కీపరు ధ్యాన్ చంద్ మీద దూకి హర్ట్ హిమ్, అతన్ని గాయపరిచాడు. బట్ ధ్యాన్ చంద్ వాజ్ ఏ ట్రూ సోల్జర్. కానీ ధ్యాన్ చంద్ ఒక నిజమైన సైనికుడు. ఆఫ్టర్ ఏ లిటిల్ ఫస్ట్ ఎయిడ్, ఒక చిన్నపాటి ప్రథమ చికిత్స తర్వాత, హీ ఇమ్మీడియట్లీ రిటర్న్డ్ టు ద ఫీల్డ్ అండ్ హెల్డ్ ద స్పెక్టాక్టర్స్ స్పెల్డ్ బౌండ్ విత్ హిస్ గేమ్. సో అతను వెంటనే మైదానానికి వచ్చి తన ఆట తీరుతో అక్కడ ఉండేటువంటి ప్రేక్షకులందరినీ కూడా మంత్రముగ్ధుని చేశాడు. అట్ లాస్ట్, చివరికి he scored the last goal of the match just as the game drew to close. సో మ్యాచ్ ముగిసే సమయానికి చివరికి అతను ఒక లాస్ట్ గోల్ చేశాడనమాట. ద ఇండియన్ టీమ్ హ్యాడ్ వన్ ద మెడల్ థర్డ్ టైమ్ ఇన్ ఏ రో. మన ఇండియన్ టీము వరుసగా 3వసారి గోల్డ్ మెడల్ను సాధించింది. ఇట్ వాజ్ ఏ హ్యాట్రిక్. ఇది హ్యాట్రిక్ అనమాట. హ్యాట్రిక్ అంటే ఏదైనా మనం 3 సార్లు గెలవడం అనమాట. ఇండియన్స్ వర్ ద థర్డ్ టైమ్ విన్నర్స్ ఆఫ్ ద ఒలింపిక్ గోల్డ్ మెడల్. సో ఒలింపిక్ గోల్డ్ మెడల్ని మన ఇండియా వాళ్ళు 3వసారి వరుసగా గెలిచారన్నమాట. ఇట్ ఈస్ సెడ్ దట్ ద జర్మన్ రూలర్ ఆఫర్డ్ ధ్యాన్ చంద్ ఏ హయ్యర్ సాలరీ అండ్ ర్యాంక్ ఇన్ ద జర్మన్ ఆర్మీ. సో జర్మన్ రూలరు ధ్యాన్ చంద్కి ఒక ఆఫర్ ఇచ్చాడంట. ఇండియన్ అంటే జర్మన్ ఆర్మీలో ఈ హయ్యర్ శాలరీ, ఒక పెద్ద జీతము, అలాగే ఆ జర్మన్ ఆర్మీలో ఒక ర్యాంకులో ఒక పెద్ద హోదా ఇస్తాడని ఆఫర్ చేశాడంట. ఇఫ్ హీ అగ్రీ టు ప్లే ఆన్ బిహాఫ్ ఆఫ్ జర్మనీ, జర్మనీ తరపున ఆడతానంటే, ఆడడానికి ఒప్పుకుంటే. బట్ ధ్యాన్ చంద్ టర్న్ డౌన్ ద ఆఫర్. కానీ ధ్యాన్ చంద్ ఆ ఆఫర్ని తిరస్కరించాడు. ఇక్కడ టర్న్ డౌన్ అంటే తిరస్కరించు. ఆఫ్టర్ ద సెలబ్రేటెడ్ విక్టరీ ఇన్ ద ఒలింపిక్స్. సో ఒలింపిక్స్లో విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న తర్వాత హిట్లర్ అవార్డెడ్ ఏ స్పెషల్ గోల్డ్ మెడల్ టు ధ్యాన్ చంద్. హిట్లరు ధ్యాన్ చంద్కు ఒక ప్రత్యేకమైన గోల్డ్ మెడల్ని అవార్డ్ చేశాడు. యూ మే బీ అవేర్ దట్ హాకీ ఈజ్ అవర్ నేషనల్ స్పోర్ట్. మీ అందరికీ తెలుసు, హాకీ అనేది మన జాతీయ క్రీడ. మేజర్ ధ్యాన్ చంద్స్ బర్త్డే August 29 ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ స్పోర్ట్స్ డే ఇన్ ఇండియా. మన భారతదేశంలో ఆగస్టు 29వ తేదీ ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు. ఆ తేదీనే మనం జాతీయ క్రీడా దినోత్సవంగా మనం జరుపుకుంటాము. అలాగే ద ఫేమస్ నేషనల్ స్టేడియం ఇన్ ఢిల్లీ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ద గ్రేట్ హీరో ధ్యాన్ చంద్. ఢిల్లీలో ఉండే నేషనల్ స్టేడియానికి ధ్యాన్ చంద్ అని పేరు పెట్టారు. హూ నోస్, పర్హాప్స్ వన్ ఆఫ్ యూ మే క్యారీ ద లెగసీ ఆఫ్ ధ్యాన్ చంద్ ఫర్దర్ అండ్ విన్ గ్రేట్ గ్లోరీ ఫర్ అవర్ కంట్రీ. సో హూ నోస్, ఎవరికి తెలుసు, పర్హాప్స్ బహుశా, వన్ ఆఫ్ యూ మే క్యారీ ద లెగసీ ఆఫ్ ధ్యాన్ చంద్, మీలో కూడా వన్ ఆఫ్ యూ, మీలో ఒకరు ధ్యాన్ చంద్ యొక్క వారసత్వులై ఆయనలాగా తదుపరి గెలిచి మన కంట్రీకి ఒక మంచి కీర్తిని మీరు కూడా తేవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.